హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో అయితే ఉన్నాను. ఈరోజు నేను సికింద్రాబాద్ నుంచి ట్రావెల్ అయితే చేస్తున్నాను శ్రీకాకుళంకు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళంకు 793 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ట్రావెల్ చేసే ట్రైను ఫుల్ క్రౌడ్, అలాగే ఫేమస్ ట్రైన్ అయినటువంటి ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో, అది కూడా థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. నాకు టికెట్ ధర 1100 అయితే పడింది. నాకు లాస్ట్ టైం లాగానే మళ్ళీ M5 కోచ్లో నాకు సీట్ అయితే దొరికింది. నియర్లీ నాకు 1100 రూపాయలు అయితే ఛార్జ్ అయితే అయ్యింది. మీరు ఐఆర్సిటీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవడం బెటర్. అలా కాకుండా వేరే యాప్లో ఎక్కడైనా బుక్ చేసుకుంటే ఛార్జెస్ ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఐఆర్సిటీసీలోనే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. రీడింగ్ ల్యాంప్, తర్వాత సాకెట్ పెట్టుకునేకి అన్ని ట్రైన్ ఆల్సో మెయింటెనెన్స్ బాగుంది. రీసెంట్గా ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్బి కోచ్లతో అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈరోజు కూడా ట్రైన్ అంటే లాస్ట్ టైం నాకు గంటన్నర ఎలా అయితే డిలే అయిందో ఈసారి కూడా సేమ్ టైమే డిలే అయితే అయ్యింది. 1 గంట 30 నిమిషాలు అయితే డిలే అయింది ట్రైను. ప్రజెంట్ అయితే మనము సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకైతే బయలుదేరుతున్నాము. మళ్ళీ ఎందుకో ఈ ట్రైన్ని చాలాసార్లు డిలే అయితే నడుపుతున్నారు ఈ మధ్య కాలంలో. అలాగే సికింద్రాబాద్ నుంచి మీరు గమనించినట్లయితే ఈ విశాఖ, హౌరా వెళ్ళే రైళ్ళన్నీ కూడా చాలా డిలే అయితే అవుతున్నాయి. మరి ఎందుకు అనేది పర్ఫెక్ట్గా మనకైతే రీజన్ అయితే అర్థం కావడం లేదు. ట్రాక్స్ అప్గ్రేడ్ అవుతున్నాయో లేదో, మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్, లేకుంటే ట్రైన్ రద్దీ ఎక్కువ ఉండడము, ఏదో ఒకటి మనకు డిలే అయితే నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. నేను లాస్ట్ టైం నేను పూరి నుంచి నంద్యాలకైతే ట్రావెల్ అయితే చేశాను గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో. అది కూడా తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకోవాల్సిన ట్రైను ఉదయం 7 గంటలకు చేరుకుంది. నంద్యాలకు చేరుకోవడానికి దాదాపుగా 1 గంట అయితే అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇంతకుముందు ఈ ట్రైన్కి అయితే ఫస్ట్ ప్లాట్ఫామే ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు 8వ ప్లాట్ఫామ్లో పెట్టినారు అర్థం కావడం లేదు. ఎందుకంటే హై పీరియాడిటీ ట్రైన్ కదా, కానీ లేటెస్ట్గా దీన్ని అయితే 786లో పెట్టుతున్నారు. ఇంతకుముందు అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోనే పెట్టేవాళ్ళు. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ ఎప్పుడు జరిగిందంటే 1993 అక్టోబర్ 15న అయితే ఫస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్గా అయితే ఈ ట్రైన్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. ప్రజెంట్ మనం నల్గొండకు అయితే వెళ్తున్నాము. సికింద్రాబాద్ నుంచి నల్గొండకు 109 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. నాన్ స్టాప్గా అయితే మనం వెళ్తున్నాము. అలాగే ఈ ట్రైన్కి ఫలక్నామా ప్యాలెస్ పేరు మీదుగా ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్గా అయితే నామకరణం అయితే చేశారు. ప్రజెంట్ మనము నల్గొండలో అయితే ఉన్నాము. నల్గొండకు అయితే 7 గంటల 10 నిమిషాలకైతే చేరుకున్నాము. ట్రైన్ చెప్పా కదా ఆల్రెడీ గంటన్నర అయితే డిలే అయితే అయింది. మరి శ్రీకాకుళంకు తెల్లవారుజామున 5:30 కల్లా వెళ్ళిపోవాలి. మరి వెళ్తాము లేదు చూద్దాము. ఇక్కడ కూడా కొన్ని అప్గ్రేడ్ పనులు అయితే జరుగుతున్నాయి నల్గొండలో కూడా. ట్రైన్ మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే కొత్త ట్రైన్ కాబట్టి ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ అయితే బాగుంది. కానీ మళ్ళీ రాను ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్ మెయింటెనెన్స్ కూడా పెద్దగా అయితే ఏముండదు. హౌరా నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి పోయేటప్పుడే బాగుంటుంది, కానీ హౌరాలో అయితే అంతగా అయితే ఉండదు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత, అంటే మనకి ఇక్కడ 1 మీటర్ హాల్ట్ అయితే ఉంది, కానీ 3 నిమిషాల తర్వాత అయితే మనము నల్గొండ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నల్గొండ నుంచి తర్వాత మనకు నెక్స్ట్ స్టాప్ ఉండేది మిర్యాలగూడ. ఈ ట్రైన్ ఎలా వెళ్తుందంటే నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తర్వాత విశాఖపట్నం మీదుగా అయితే శ్రీకాకుళంకి అయితే చేరుకుంది. ఈ నైట్ టైం మనకి షూట్ చేసుకోవడానికి పెద్ద కంఫర్ట్ అయితే ఉండదు, మార్నింగ్ ఉన్నంత కంఫర్ట్. బట్ ఈ ట్రైన్ నైట్ జర్నీ కాబట్టి ఇదే ఖచ్చితంగా షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. నల్గొండ నుంచి మిర్యాలగూడకు 60 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ట్రైన్ కూడా గంటన్నర డిలే అయినా కూడా స్పీడ్ మాత్రం 110, 120లోనే స్పీడ్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు. అలాగే ఫుడ్ గురించి మీరు చెప్పుకోవాలనుకుంటే ఫుడ్ కూడా పెద్దగా ఏముండదు, మీరు బయట నుంచి తీసుకురావడమే బెటర్. ప్రజెంట్ అయితే మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. రాత్రి 7:38 ఇక్కడ కూడా మనకు 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. క్రౌడ్ గురించి చెప్పుకోవాలంటే హెవీ క్రౌడ్ ఉంటుంది ఈ ట్రైన్లో. మీరు థర్డ్ క్లాస్ ఏసీలో కానీ, థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్లో కానీ, సెకండ్ ఏసీ కానీ, ఫస్ట్ ఏసీ కానీ, ఇందులో
ఏసీలోనే బుక్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. స్లీపర్లో మీరు ట్రావెల్ చేస్తే ఈక్వల్ టు జనరల్ బోగి అని చెప్పుకోవచ్చు. అంతా క్రౌడ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. కాస్త మీరు అమౌంట్ పైన పర్లేదు అని ప్రైవసీ పర్పస్ చూసుకుంటే థర్డ్ క్లాస్ ఏసీలోనే ట్రావెల్ చేయడం బెటర్. 1 మినిట్ స్టాప్ తర్వాత 7:39 మనం మిర్యాలగూడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకు పిడుగురాల. మిర్యాలగూడ నుంచి పిడుగురాలకు మనకు 60 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. ఈ ట్రైన్ యొక్క సర్వీసెస్ చూసుకుంటే స్టార్టింగ్లో వీక్లీ ఎక్స్ప్రెస్గా ఉన్న ట్రైన్ తర్వాత 1996 నుంచి అయితే డైలీ సర్వీస్గా అప్గ్రేడ్ చేశారు. అంటే 93లో వీక్లీ ఉన్న ట్రైన్ని కొద్ది కాలానికి బై వీక్లీ చేసినారు. అంటే వారానికి 3 రోజులు ట్రై వీక్లీ అని చెప్పుకోవచ్చు దాన్ని. బై వీక్లీ ట్రై వీక్లీ తర్వాత ఈ క్రౌడ్ తర్వాత ఈ ట్రైన్ కూడా ప్రిఫరెన్స్ పట్టుకొని 1996 నుంచి అయితే డైలీ సర్వీస్కి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. అన్ని స్టేషన్స్లో అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ మనం పిడుగురాళ్ళు అయితే ఉన్నాము. 8:18 అయితే పిడుగురాళ్ళకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా మనకు 1 మినిట్ మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఎందుకో చాలా స్టేషన్స్ ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, తిరుపతి రైల్వే స్టేషన్ని గమనించిన. తిరుపతి రైల్వే స్టేషన్లో కూడా చాలా అప్గ్రేడ్ పనులు అయితే జరుగుతున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ని తాత్కాలికంగా 4 సంవత్సరాలు అయితే మూసివేయబడుతుంది అని ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ పర్పస్. కానీ స్టేషన్ పిడుగురాల స్టేషన్ ఆల్సో గుడ్. మన సౌత్లో మెయింటెనెన్స్ కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటా. కానీ మీరు నార్త్ సైడ్ రైల్వే స్టేషన్ని అలాగే ఈస్ట్ సైడ్ ఉన్న కలకత్తా వీటిని చూసుకుంటే అబ్బో రైల్వే స్టేషన్లోనే అన్ని పనులు జరుగుతుంటాయి. అంటే ఎంగిలి ఉమ్మేయడము, పాన్ పరాకులు. ఈ నార్త్ వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడ అన్ని స్టేషన్స్ని రైళ్ళన్నింటినీ కూడా వాళ్ళు కొలాప్స్ చేస్తూ ఉంటారు. 2 నిమిషాలు స్టాప్ తర్వాత పోవాల్సిన ట్రైను 5 నిమిషాలు అయితే బ్రేక్ తర్వాత పిడుగురాల నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ గుంటూరు. గుంటూరు ఎన్ని కిలోమీటర్లు అంటే పిడుగురాల నుంచి 74 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతకుముందు ఈ ట్రైన్ స్టార్టింగ్లో సికింద్రాబాద్లో బయలుదేరితే సరాసరిన గుంటూరులో మాత్రమే స్టాప్ ఉండేది. నాన్ స్టాప్కి అయితే వెళ్ళేది. తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా మరి ఇతర కారణంగా రద్దీ కారణంగా మరి ఏమో కానీ నల్గొండలో అయితే స్టాప్ అయితే ఇచ్చారు. మళ్ళీ తర్వాత దాన్ని పిడుగురాలలో మిర్యాలగూడలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి తక్కువ ట్రైన్స్ ఉంటే బెటర్. లేదా ఈ రూట్లో మనకు ఒక సంపర్క్ క్రాంతి ఉంటే బాగుండేది. బట్ సంపర్క్ క్రాంతి మేజర్ సిటీస్ని కలుపుతూ రాజధాని క్యాపిటల్కి మాత్రం చేరుకుంటుంది కాబట్టి మనకు సంపర్క్ క్రాంతి ఒకటైతే లేదు. ఇప్పుడైతే మనం గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. రాత్రి 9:36 అయితే ట్రైన్ ఆల్రెడీ 1:10 అయితే డిలే అయితే నడుస్తుంది. మనకి ఇక్కడ 10 నిమిషాలు అయితే స్టాప్ అయితే ఉంది. మీరు ఏమైనా టిఫిన్ తీసుకోవాలనుకున్నా లేదా వాటర్స్ తీసుకోవాలనుకున్నా ఏదైనా సరే మీరు గుంటూరు రైల్వే స్టేషన్లో తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఉంది. అలాగే మనకు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏమంటే గుంటూరులో మనం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళాలి. నేను అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళే వే ఎక్కడ చూసినా అంటే మదురైలో చూసిన. మదురైలో కూడా అండర్ గ్రౌండ్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. సేమ్ గుంటూరు మన గుంటూరు అలాగే మదురై సేమ్ రైల్వే స్టేషన్స్ కింద అండర్ గ్రౌండ్ నుంచి నడిచేదే ఉంటుంది గుంటూరు రైల్వే స్టేషన్. కానీ గుంటూరు రైల్వే స్టేషన్లో మెజారిటీ ట్రైన్స్ అయితే పెద్ద కలవవు విజయవాడలో అంతగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళాలనుకుంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ కానీ తమిళనాడు సంపర్క్ క్రాంతి కానీ అలాగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లు కానీ అన్నీ కూడా విజయవాడ నుంచి డైవర్ట్ అయ్యి ఢిల్లీకి అయితే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ ట్రైన్స్ మాత్రమే ఆగుతూ ఉంటాయి. నియర్లీ 10 నిమిషాల బ్రేక్ తర్వాత రాత్రి 9:47 గుంటూరు నుంచి అయితే మనం బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ ఎక్కడంటే విజయవాడ జంక్షన్. గుంటూరు రైల్వే స్టేషన్ చాలా పెద్దది. తర్వాత టికెట్ కాస్ట్ ఆల్రెడీ చెప్పినా కదా. మీరు ఒకవేళ ఈ ట్రైన్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి హౌరా వెళ్ళాలనుకుంటే బెటర్ ఆప్షనే. ఏమంటే డే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది సాయంకాలం 3:55 సికింద్రాబాద్లో బయలుదేరితే మరుసటి రోజు సాయంకాలం 6 గంటలకు మనము చేరుకుంటాము. మళ్ళీ ఆడ నైట్ స్టే చేసి మరుసటి రోజు కలకత్తా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాలి. అదేదో మనము 8:30కి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కానీ దానికి ఎక్కువ స్టాప్స్ అయితే ఉన్నాయి. హౌరాకి అయితే మార్నింగ్ 10:40 వెళ్తుంది.
కానీ ఏమంటే హెవీ స్టాప్స్ పేరుకే ఎక్స్‌ప్రెస్ గానీ అన్ని దిక్కుమాల స్టేషన్‌లో కూడా ఆగుతూ ఉంటది ఆ ట్రైను. అందుకే ఆ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి చాలామంది గూడా ఇష్టం చూపరు. ఇంకోటి ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ ఇంత హైలైట్ కావడానికి కూడా ఆ ట్రైన్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ స్టాప్స్, తర్వాత సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కాదు. నార్మల్ ఎక్స్‌ప్రెస్. అలాగే ప్రతి చిన్న స్టేషన్‌లో కూడా ఆ ట్రైన్‌కైతే స్టాప్ అయితే కల్పించడం వల్ల ఫలక్నామా ఎక్స్‌ప్రెస్‌కి ఎక్కడానికి, ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడంతో ఈ ట్రైన్ ఫేమస్ కావడం కూడా జరిగింది. రాత్రి 10:40 విజయవాడకైతే చేరుకున్నాము. ఇక్కడ మనకు 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. ఆల్రెడీ ఫుల్ టైర్డ్ కావడం వల్ల, ఎందుకంటే కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కి వచ్చాను. నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు. మేబీ ఇంగా పండుకోవడమే. ట్రైన్ బయలుదేరేది కూడా షూట్ చేయకపోవచ్చు. మేబీ నేను నెక్స్ట్ ఎక్కడ విశాఖ లేదా విశాఖ దాటి తర్వాత కూడా మీకైతే షూట్ అయితే ప్రారంభిస్తాను. కానీ బ్యాడ్ లక్, ఏమంటే ట్రైన్ గంటన్నర డిలే అయింది. కానీ డిలే అయినా సరే అక్కడ నుంచి ఎక్కడా కూడా మనకైతే ఆలస్యం చేయలేదు. స్పీడ్ అయితే బాగా మెయింటైన్ చేసింది. ఓవరాల్‌గా ట్రైన్ బాగుంది. అక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకపోయింటే మనం ఆన్ టైంకే చేరుకునే వాళ్ళము. విజయవాడ జంక్షన్ చాలా పెద్ద జంక్షన్. ఏమంటే గుంటూరులో ఇచ్చినంత టైం అయితే విజయవాడలో మనకైతే ఇవ్వలేదు. ప్రజెంట్ నేనైతే వాటర్ పర్పస్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్లో మనకు లూజ్ వాటర్ అమ్మే షాప్ అయితే పెద్దగా కనిపించలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఆ లూజ్ వాటర్ అంటే మనము ఒకేసారి ₹20 ప్రతిసారి పెట్టి కొనలేం కదా. వావ్, మనము ఆల్రెడీ నిద్రపోయినా కదా. తెల్లవారుజామున 3:58 కంటే 4 గంటలకి మనము ఎక్కడ చేరుకున్నామంటే విశాఖపట్నంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ట్రైన్ నియర్లీ 20 నిమిషాలు అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే లోకో రివర్సల్ జరిగే కారణంగా. తర్వాత మీరు ప్రశాంత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినా సరే, ఏ ఎక్స్‌ప్రెస్‌లో అయినా సరే, భువనేశ్వర్ వెళ్ళే రైళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో లోకో రివర్సల్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ హాల్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి, తెల్లవారుజామున మీరు విశాఖ రైల్వే స్టేషన్లో టీ కానీ బిస్కెట్స్ కానీ ఇవి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే తెల్లవారుజామున 4 అయినా ఎవరు షాప్స్ ఓపెన్ చేయలేదు. కనీసం టీ అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ కనపడలేదు నాకు. అక్కడ ఎదురుగా వెళ్తున్న ట్రైన్ చూసినారా, అది అరకు వెళ్ళే ట్రైను. అది మార్నింగ్ 6కి అయితే బయలుదేరుతుంది. మీరు ఎప్పుడైనా సరే అరకు ఎక్స్ప్లోర్ చేయాలా, ట్రైన్ జర్నీ ఖచ్చితంగా చేయాలి. ఆ రూట్లో చేయాలనుకునే వాళ్ళు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ట్రావెల్ చేసి మీరు రిచ్ అయితే అక్కడ నుంచి మీరు ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేయొచ్చు. కానీ అంతకన్నా ముందు తెల్లవారుజామున 4 గంటల లోపు మనం చేరుకోవడం బెటర్ ఈ ఫలక్నామా ఎక్స్‌ప్రెస్‌లో. ఎందుకంటే దాంట్లో సీట్లు దొరకడం కష్టం జనరల్‌లో. లేటెస్ట్‌గా ఈ రిజర్వేషన్‌కి సంబంధించి ఒక కోచ్‌ని అయితే పెట్టారు. కానీ అది ఎప్పుడు కూడా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనకు టికెట్లు దొరకడం చాలా గగనం. 25 నిమిషాల తర్వాత, అంటే 4:25 మనము విశాఖ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ విజయనగరం రైల్వే స్టేషన్. విజయనగరం రైల్వే స్టేషన్ మనకు విశాఖ నుంచి 60 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా జర్నీ అయితే నాకు బాగా నచ్చింది. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ బాగా టైం అయితే మెయింటైన్ చేస్తుంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ ఏమైనా జరిగితే తప్ప ఈ ట్రైన్ అయితే డిలే కాదు అని నాకైతే బాగా అర్థమైంది. విశాఖ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దదే. కానీ చాలా ట్రైన్స్ విశాఖ రైల్వే స్టేషన్కి రావు. చాలా ట్రైన్స్ బయట ఉండి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి కట్ అయి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ స్టేషన్కి వస్తే హౌరా వెళ్ళే రైళ్ళన్నీ కూడా లోకో రివర్సల్ చేయాల్సింది ఖచ్చితంగా. దానివల్ల 20 నుంచి 30 నిమిషాలు అయితే లేట్ అయితే అవుతుంది. అలాగే రైళ్ళ రద్దీ కారణం కూడా ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అందుకే మినీ ట్రైన్స్, ఒకవేళ మీరు విశాఖలో ట్రైన్స్ అవైలబుల్గా లేకుంటే దువ్వాడలో ఏమైనా అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి నేను ఒక ట్రైన్ చెక్ చేసిన, అది సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి హౌరా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ శుక్రవారం అయితే అవైలబుల్గా ఉంటుంది. విజయవాడలో ఆ ట్రైను బయలుదేరింది అనుకోండి, నాన్ స్టాప్గా దువ్వాడ వరకు అయితే నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఎవరైనా శుక్రవారం పూట వెళ్ళే వాళ్ళు ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయండి. మేబీ సాయంకాలం 6కు ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అది ఆల్రెడీ తెల్లవారుజామున 5 గంటలు దాటింది. 5:30కి తెల్లగా అయిపోయింది. అంటే ఈ టైం కల్లా మనం శ్రీకాకుళం ఉండాలి. కానీ ఏమంటే కొంచెం లేట్ అయితే అయ్యింది. ఓకే, విజయనగరం రైల్వే స్టేషన్కి నియర్ బై అయితే ఉన్నాము ఆల్రెడీ, నాకు అర్థమైపోయింది.
మళ్ళీ శ్రీకాకుళం రోడ్కి ఎన్ని గంటలకు చేరుకుంటామో చూడాలా. ఆల్రెడీ విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. విజయనగరం రైల్వే స్టేషన్ ఎన్ని గంటలకు చేరుకున్నామంటే 5:25 అయితే విజయనగరం రైల్వే స్టేషన్లో అయితే చేరుకున్నాము. ఒకవేళ ఇక్కడ టీ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే ట్రైన్కి ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. అక్కడ ఎదురుగా ఏ ట్రైన్ ఉంది మనకైతే బోర్డు అయితే సరిగ్గా లేదు, దానివల్ల నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ స్టేషన్లో కూడా కొన్ని అప్గ్రేడ్ పనులు అయితే జరుగుతున్నాయి. చూడండి, ప్రతి స్టేషన్లో ఇలాంటి గుంతలు కనపడుతున్నాయి నాకు. అన్ని స్టేషన్స్లో ఈ గుంతలు కనపడుతున్నాయి. కర్నూలులో కూడా ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఈ హోల్సే కనపడుతూ ఉన్నాయి. స్టేషన్ అప్గ్రేడ్, బట్ కొన్ని సంవత్సరాలు అంటే మేబీ 2 ఇయర్స్ అట్లా మనం సఫర్ అయితే కావాల్సి ఉంటుంది. ఒక 2-3 అవర్స్ సఫర్ అయినా పర్లేదు. తర్వాత మనం ఒక 10-20 ఇయర్స్ రైల్వే స్టేషన్ అయితే సూపర్గా ఉంటుంది. కాబట్టి తప్పదు, ఇంకా అప్గ్రేడ్ చేసే పనులు ఉన్నప్పుడు మనము అడ్జస్ట్ కావాల్సింది. విజయనగరం రైల్వే జంక్షన్. విజయనగరం అంటే మనకు విజయనగర సామ్రాజ్య రాజ్యాలు అయితే గుర్తొస్తుంటారు, శ్రీకృష్ణదేవరాయలు. విజయనగరం ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందంటే శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో. ట్రైన్ అయితే 5 నిమిషాల బ్రేక్ తర్వాత అయితే బయలుదేరుతుంది. ఆల్రెడీ ఒక నదిపై కూడా వచ్చేసినాము. ట్రైను ఓవరాల్గా జర్నీ చూసుకుంటే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఏసీ దాంట్లో కూడా మీరు ఒకవేళ ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే 2 మంత్స్, లిటరల్లీ 2 మంత్స్ నుంచి మీరు ప్లానింగ్లో ఉంటే అప్పుడు మాత్రమే బుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫామ్ కూడా కాదు. నేను 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నప్పుడు అవైలబుల్ సీట్స్ 2 అని చూపించినాడు అంతే. అంటే దీని యొక్క రద్దీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి గెస్ట్ చేయండి. ఉదయం 6:40 అయితే శ్రీకాకుళంకి అయితే చేరుకున్నాము. ట్రైన్ ఇక్కడ కూడా 5 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్. కానీ ఇక్కడ నుంచి సిటీ మొత్తం కలిపి ఉంది. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అనే కంటే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అనడమే బెటర్. ఇక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ అయితే శ్రీకాకుళం అయితే ఉంటుంది. ఈ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ పలాస కానీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చాలా పొడవు ఉంటాయి. ఇది బాగా నచ్చింది నాకు ఇందులో. స్టేషన్ ఓవరాల్గా అయితే జర్నీ అయితే ఓకే, బట్ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్ప ఈ ట్రైన్ అయితే డిలే కాదని నాకైతే బాగా అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.